యొక్క కీర్తన నేను ఒక వచనాన్ని మీ ముందు నేను వివరించాలని ఆశపడుతున్నాను. ఈ కీర్తన ద్వారా దేవుడు మనందరితో ప్రత్యేకంగా మాట్లాడునుగాక. ఆమేన్. ఒక్క మాట ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనకారుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచు. అందరూ ఈ మాట అనండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇదే మాటను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు గిన్నె అంటే ఏంటి? గిన్నె అనేటువంటిది మన యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉన్నది. గిన్నె మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ఈరోజు మన హృదయాలు కూడా దేవుని యొక్క దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలతో నింపబడాలి. మాటలో చెప్పాలంటే గిన్నె నిండేటువంటి అనుభవంలోకి మనం రావాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనం కూడా ఈరోజు నింపబడాలండి. మన జీవితాలు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. కొన్ని అంశాల చేత మన జీవితాలు కూడా నింపబడాలి. నిండినటువంటి అనుభవంలోకి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. కొంతమంది జీవితాలు రకరకాలైనటువంటి పాపాలతో నింపబడి ఉంటాయి. కానీ దేవుడు అటువంటి ఆటలతో మనం నింపబడటం కాదు, కానీ వేడితో నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నా వర్తమానం అదే. మన హృదయాలు వేడితో నింపబడాలి. ఈరోజు దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఓవర్ఫ్లోయింగ్ అట. గిన్నె నిండిపోయిందట. నిండిపోయిన ఆ గిన్నె ఏమవుతుంది? పొర్లుచున్నది అనేటువంటి అనుభవం. చూడండి, ఈ రోజున చాలామంది జీవితాలని వేడితో నింపుకుంటున్నారు. సమాజంలో, ప్రపంచంలో, దేశంలో మనుషులు వేటి చేత తమ యొక్క హృదయాన్ని నింపుకుంటున్నారు. వేటి చేత తమ గిన్నెలు నింపుకుంటున్నారు. వేటి చేత తమ జీవితాన్ని నింపుకుంటున్నారని ఆలోచన చేస్తే దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని లేఖనం లోక పరిస్థితిని తెలియజేస్తుంది. దేవుని లేఖనము హృదయపు తలంపులను పరిశోధించేది. దేవుని లేఖనము మన హృదయాల్లో ఉన్నటువంటి పాపాన్ని వెలికి తీసేది. దేవుని వాక్యము మనల్ని రూపాంతర అనుభవంలోకి నడిపించేది. ఈరోజున చాలామంది జీవితాలని వేడితో నింపుకుంటున్నారంటే రోమపత్రిక 1:29 చదువుదాం. రోమపత్రిక 1:29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకుములాడు వారును, చెడ్డవారిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారుగా, అనురాగరహితులుగా వారు నిరర్ధులయ్యరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రజలు వేటితో నింపబడుతున్నారట? సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకునేటువంటి వారే అంటున్నాడు అక్కడ. మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ప్రజలు వారు సమస్త దుర్నీతి చేతను నింపబడినటువంటి వారు. అట్టివారంటే ఎవరు? అక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అట్టివారంటే ఎవరు అని అంటే దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి వారు, సృష్టికర్తను ఆరాధించకుండా సృష్టిని పూజించేటువంటి వారు. నేను ఇంకో మాట చెప్పాలి, భ్రష్ట మనసుకు అప్పగించమైనటువంటి వారు. వీరు ఎలా ఉంటారంటే వారి హృదయాలు వేటితో నింపబడతాయంటే దుష్టత్వం చేత నింపబడతాయి, దుర్నీతి చేత నింపబడుతుంటాయి, ఇంకా చెప్పండి లోభము చేత నింపబడుతుంటాయి, ఈర్ష్య చేత నింపబడుతుంటాయి. అట్టివారు అన్నాడు అక్కడ. అంటే క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వారు. ఇంకో మాటలో చెప్పాలంటే వారి జీవితాల్లో భ్రష్ట మనసుకు అప్పగించినటువంటి వారు, లోక సంబంధమైన ఇచ్చలతో జీవించేటువంటి వారి హృదయాలు వీటితో నింపబడుతూ ఉన్నాయి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం వీటితో నింపబడకూడదు, కానీ వేడితో మనం నింపబడాలి. కొంతమంది వారి హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందట. నిజమే, కొన్ని సందర్భాల్లో హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయం అంతా భయంకరమైన తలంపులు పెట్టుకుని, పాప సంబంధమైన తలంపులు పెట్టుకుని నీ పెదవుల్లోంచి మంచి మాటలు రావు. నీ హృదయం వేడితో నింపబడుతుందో నీ పెదవులు కూడా అదే మాట. కొన్నిసార్లు ఎంత యాక్ట్ చేసినా ఒకరోజు దొరికేస్తాడు. ఎంతకాలం యాక్ట్ చేయగలం మనం? ఎంతకాలం ప్రిటెండ్ చేయగలం? దేవుడు విక్రింపబడ్డాడు కదా. మన యొక్క స్థితి దేవుడు తెలుసుకుంటాడు. ఆయన మన సమస్తమును ఆయన తెలుసుకునేటువంటి వాడాయన. నన్ను చూచువాడా, నన్ను కాచువాడాయన. మనం చూసేటువంటి వాడు మాత్రమే కాదు, మనల్ని కాచేటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజున మనుషుల హృదయాలు కపటంతో నింపబడుతున్నాయి. అక్కడ చెప్పాడు, అక్కడ రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ 1:29 కపటము. కొంతమంది హృదయాలు
కపటంతో నింపబడ్డాడు. ఏంటి కపటం అంటే ఏంటి చెప్పండి? కపటం అంటే ఏంటి? కపటము అంటే అర్థం ఏంటి? తెర వెనకాల ఒక జీవితం, తెర ముందు ఒక జీవితం, లోపల ఒకటి, బయట ఒకటి. దీన్నే కపటం అన్నారు. దీన్నే కపటం అన్నారు. ఇస్కరియోతు యూదా వాస్తవానికి గెత్సేమనే తోటలో ప్రభు ఉన్నప్పుడు కపటంతో ముద్దు పెట్టుకున్నాడు. కపటంతో. చూడండి ప్రభు ఎంత గొప్పవాడో, ప్రభు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో. ఇస్కరియోతు యూదా ఎందుకు వచ్చాడో ప్రభుకు తెలుసు, ఏం చేయబోతున్నాడో ప్రభుకు తెలుసు. అయినా సరే ఇస్కరియోతు యూదాను ముద్దు పెట్టుకున్నాడు ప్రభు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో మీరు ఆలోచన చేయండి. ఇస్కరియోతు యూదా కీడు చేయబోతున్నాడని తెలుసు, ముద్దు పెట్టుకుని పోతున్నాడని తెలుసు. ప్రభుకు సమస్తం కూడా తెలుసు కదా. తెలిసినప్పటికీ కూడా ఆ వ్యక్తిని ఏం చేశాడు? ప్రేమించి ముద్దు పెట్టాడు, ముద్దు పెట్టుకున్నాడు. ప్రభు యొక్క గొప్పతనం అది. కపటము, కపటమైనటువంటి ఆలోచనలు, కపటమైన ఉపాయాలు, కపటమైన ఆలోచనలు, కపటమైన మనస్తత్వము. దేవుని లేఖనం చెప్తుందట. దేవుని లేఖనం చెప్తుంది ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాయబడింది. మనుషులు కపటంతో నింపబడి ఉన్నారని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, కపటంతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. చూడండి, పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో. చూసారా మీరు? పంజరాలు చూసారా? ఆ పంజరాలన్నీ కూడా పిట్టలతో నింపబడినట్లట. ప్రతి ఒక్కరి గృహాలట, కొంతమంది గృహాలట దేంతో నింపబడుతుందట? కపటము చేత నింపబడుతుంది. పైన ఒకటి, లోపల మరొకటి. సిస్టర్ గారు బాగున్నారా అని అంటారు, కానీ లోపల మాత్రం కపటం ఉంటుంది. బ్రదర్ గారు బాగున్నారా, ప్రైజ్ లార్డ్ అని అంటూ ఉంటారు, కానీ లోపల వీరు ఎప్పుడు నాశనం అయిపోతారని కోరుకుంటూ ఉంటారు. ఇదే కపటం. లోపల ఒకటి, పైకి ఒకటి. దేవుడు అంటున్నాడు, ఆత్మ విషయంలో దీని లేనిటువంటి వారు ధన్యులు. చెప్పండి, కపటము లేనిటువంటి వారు ధన్యులు. చెప్పండి, కపటము లేనిటువంటి వారు ధన్యులు. బీ ఫ్రాంక్. దేవుడు అదే కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో బర్ యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? బర్ యేసు. బర్ అంటే కుమారుడు, యేసు అంటే రక్షకుడు. ఏమని పేరు పెట్టుకున్నాడు? రక్షకుని కుమారుని, యేసు కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు బర్ యేసు. వాడట కపటంతో నింపబడ్డాడని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అతని చేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటను అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపించురా వెదుకుచుండెను. ఇక్కడ బర్యేస్ గురించి అక్కడ మాట్లాడుతున్న జరుగుతా ఉంది. బర్యేస్ ఏంటంట చెప్పండి? అతని అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గం చెడగొట్టిన మానవా. ఈ బర్యేస్ ఏం చేస్తున్నాడు తెలుసండి? ఒక వేషధారిగా బ్రతుకుతున్నాడు, కపటంతో నింపబడ్డాడు. ఇతనికి ఒక పేరు కూడా ఉంది, ఏలుమా అని పేరు ఉంది. ఈ వ్యక్తికి ఏమని పేరు? ఏలుమా అనే మాటకు అర్థం ఏంటంటే గారడి వాడని అర్థం. సో సత్యబోధను ఇతను చెడగొడుతున్నాడు. దేవుని సేవకులు సత్యబోధ చేస్తుంటే వాళ్ళ మీద ఎటకారంగా సెటైర్లు వేస్తున్నాడు. వారి యొక్క బోధను అడ్డుకుంటున్నాడు, వారి స్వార్థ పరిచయం అడ్డుకుంటున్నాడు, దేవునికి కార్యాలను అడ్డుకుంటున్నారు. ఒక మాట చెప్పనివ్వండి, నువ్వు దేన్నన్నా ఆపచ్చేమో కానీ స్వార్థను ఆపడానికి వీల్లేదు. ఎవరి మీద కోపంతో నువ్వు దేవుని పని నువ్వు ఆపేసావు అనుకోండి, దేవుడు నీ పనులు ఆపేస్తాడు. జాగ్రత్త. కొంతమంది దేవుని సేవకుడి మీద కోపంతోనో, దేవుని సేవకుడితో పాటు ఉన్నటువంటి వారి మీద కోపంతోనో వారు పరిచర్ని అడ్డంకులుగా ఉంటూ ఉంటారు. పరిచర్య చేయకుండా, పరిచర్య జరగకుండా వారు అడ్డుకుంటూ ఉంటారు. జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. దేవుని కార్యాలు ఏ ఒక్కరు కూడా ఆపడానికి వీల్లేదు. అది దైవజనుడైనా లేకపోతే ఎవరైనా కావచ్చు. దేవుని కార్యాలు జరగాలి, దేవుని స్వార్థ ప్రకటించబడాలి, దేవుని రాజ్యం విస్తరింపబడాలి. ఏ ఒక్కరు కూడా ఆటంకులుగా ఉండటానికి వీల్లేదు, అడ్డంకిని కలుగు చేసేటువంటి వారుగా ఉండటానికి వీల్లేదు. ఈ వ్యక్తి సత్యబోధన చెడగొడుతున్నాడు. ఇతనికి ఒక మంచి పేరు ఉంది, బర్యేస్ ఉంది, కానీ ఆ పేరుకు తగిన జీవితం అతనికి లేదు. చాలామంది దేవుని సేవను పాడు చేయాలనుకుంటారండి.
చాలామంది దేవుని పరిచయాన్ని పాడు చేయాలనుకుంటారు. నువ్వు ఎవరిని పాడు చేస్తున్నావు? దేవుని పరిచయాన్ని పాడు చేయాలనుకుంటే దేవుని పాడు చేయాలను అనుకుంటున్నావు. దేవుని సేవకుడికి ఏదో ఇబ్బంది కలుగు చేసి, నష్టాన్ని కలుగు చేసి దేవుని యొక్క సేవను నువ్వు పాడు చేయాలనుకుంటే కనుక జాగ్రత్త, దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఏ ఒక్కరు కూడా దేవుని సేవ పాడు చేయకూడదు. ఒకవేళ నీ కోపాలు ఉంటే, లేకపోతే నీకు చాలా ఈగో ఫీలింగ్స్ ఉంటే బయట చూసుకోండి. అంతేగాని దేవుని సేవను ఏ ఒక్కరు కూడా పాడు చేయడానికి వీలేదు. నో వన్ ఇస్ సపోజ్ టు స్పాయిల్ ది మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిచయం ఏ ఒక్కరు నాశనం చేయడానికి వీల్లేదు, లేకపోతే పాడు చేయడానికి వీల్లేదు. దేవుడట తన పరిచయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడని దేవుని నాకు సెలవిస్తుంది. బరయేసు వాస్తవానికి దేవుని సేవకు అడ్డుగా ఉన్నాడు, సత్య స్వార్థకు అడ్డుగా ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు చేస్తున్న పరిచర్యకి అడ్డుగా ఉన్నాడు. అందుని బట్టి హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త బరయేసు, నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టడం మానవా, దేవుని యొక్క సువార్తను ఆపడం మానవా, ప్రజల్ని భయంకరమైన రీతిలో నడిపించడం మానవా, నీ చెడు బోధల ద్వారా, చెడు ప్రవర్తన ద్వారా, చెడు ఆ సిద్ధాంతాల ద్వారా ప్రజల్ని పాడు చేయడం మానవా. జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీద దిగి వస్తుంది. ఇక్కడ బరయేసు కపటంతో నింపబడినటువంటి వాడు. బయటికి ప్రజల ముందు ఎంతో భక్తిపరుడుగా నటిస్తున్నాడు, బయటికి ఏదో దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు, కానీ లోపల తన హృదయము వేరుగా ఉంది. లోపల తన హృదయం వేరేగా ఉంది, వేరే రీతిగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజున కొంతమంది జీవితాలట అదే కపటంతో నింపబడ్డాయట. ఈరోజు నువ్వు మార్పు చెందాలి. నీ హృదయం నుంచి కపటం తీసివేయబడి దేవుని ఆత్మచేత నువ్వు నింపబడాలి. కొంతమంది